ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. యోనా గ్రంథ ధ్యానాలు, అనుదిన ఆధ్యాత్మిక పాఠాలు అనే ఈ ఉదయకాల ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు 6వ తారీఖు ఏప్రిల్ నెల 2024 సంవత్సరం. ఈ దినం ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ప్రత్యేక రీతిలో నడిపించునుగాక. ఈ వాక్యము ద్వారా దేవుడు మిమ్మల్ని మరింతగా బలపరిచి వాడుకొనుగాక. నూతనమైన జ్ఞానాన్నిచ్చి నడిపించునుగాక. ప్రియులరా, ఎలా ఉన్నారు? మన కుటుంబాలు ఎలా ఉన్నాయి? మీ ఇంట్లో ప్రతి పరిస్థితి బాగానే ఉందా? ఒకవేళ మనస్సులో కలతలున్నాయా? ఆవేదన ఉందా? అనారోగ్యాలతో బాధపడుతున్నారా? ఏం చేయాలో అర్థం కాని, దిక్కుతోచని స్థితిలో ఒకవేళ ఎవరైనా ఉన్నారా? భయపడకండి. మనకి ప్రభు తోడుగా ఉన్నారు. మనల్ని ఆయన బలపరిచేవాడై ఉన్నారు, నడిపించేవారై ఉన్నారు. ఎటువంటి స్థితిలో ఉన్నా మనం ప్రార్థించినప్పుడు, దేవునికి మొర్రపెట్టినప్పుడు, దేవుని మీద మనం ఆధారపడినప్పుడు ఆయన మనకు తోడుగా ఉండేవారు. కాబట్టి భయపడకుండా రోజును ప్రార్థనతోనూ వాక్యంతోనూ ప్రారంభించండి. రోజంతా దేవుడు ఆనందముతో, ఆశీర్వాదంతో మనల్ని, మన కుటుంబాన్ని నింపుతారు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రియులరా, మరి యోనా గ్రంథాన్ని మనం వచనం వెంబడి వచనాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. 1వ అధ్యాయము 5వ వచనంలో మనం ఉన్నాం. ఈ 5వ వచనంలో యోనా కలిగి ఉన్నటువంటి 3 స్థితులు మనం ధ్యానిస్తున్నాం. మొదటి స్థితి, 2వ స్థితి ధ్యానాలు మనం ముగించుకున్నాం. ఈరోజు వాడలో ఉన్నటువంటి యోనా కలిగి ఉన్నటువంటి 3వ స్థితి, 5వ వచనాన్ని ఆధారం చేసుకొని మనం ధ్యానం చేద్దాం. రండి, వాక్య సందర్భాన్ని మనం చదువుదాం. యోనా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడును తన తన దేవతను ప్రార్థించి వాడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రములో పారవేసిరి. అప్పటికి యోనా వాడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయి యుండెను. ప్రార్థన చేద్దాం. జీవం కలిగిన దేవా, సర్వాధికారివైన దేవా, తండ్రి, మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా చెల్లిస్తూ ఉన్నాను నాయన. మీ సన్నిధిలో ఉన్న మమ్మల్ని మీరు కనికరించి నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. గత గడిచిన 5 రోజులు కూడా ఆశీర్వాదకరంగా తండ్రి మీరు నడిపించారు నాయన. మీ వాక్య తలంపులతో మమ్మల్ని మీరు నింపుతున్నందుకు వందనాలయ్యా. మీ వాక్యము చేత నింపబడి లోకమునకు, పాపమునకు ఆకర్షించబడకుండా మీ రాజ్యము వైపు ఆకర్షించబడేవారిగా, మీ మందిరం వైపు ఆకర్షించబడేవారిగా మమ్మల్ని తయారు చేయండి తండ్రి. ఈ 5వ వచనాన్ని, ఈ 5వ వచనంలో ఉన్న యోనా కలిగి ఉన్న 3వ స్థితిని మేము ధ్యానిస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడుమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. నీనివే పట్టణానికి దేవుడు యోనాను వెళ్ళమంటే తనకిష్టము లేక తర్షీషు పట్టణానికి వెళ్ళడానికి వాడ ఎక్కాడు యోనా. వాడ ఎక్కిన యోనా దిగువ భాగానికి వెళ్ళి పండుకొని గాఢ నిద్రపోయినట్లుగా దేవుని వాక్యంలో మనం చదువుకున్నాం. ఆయన వాడ ఎక్కి పండుకున్నాడు. ఈ 2 మాటలు కూడా మనం గత గడిచిన 2 దినాల్లో జ్ఞాపకం చేసుకున్నాం. వాడ ఎక్కాడు, ఎక్కిన తర్వాత దిగువ భాగానికి వెళ్ళాడు. 2 పండుకున్నాడు. పండుకున్న యోనా గాఢ నిద్రపోయినట్లుగా 3వ విషయాన్ని మనం చూడొచ్చు.
గాఢ నిద్రపోయాడు. గమనించాలి. అనగా ఆయన పండుకోవడం ఒక ఎత్తు, అనగా నిద్రపోవడం ఒక ఎత్తు, గాఢ నిద్రపోవడం ఒక ఎత్తు. ఇది ఆ ఓడలో యోనా కలిగి ఉన్న మూడవ స్థితి. ప్రియులరా, గాఢ నిద్రపోవడం తప్పు కాదు. పండుకోవడం తప్పు కాదు. గాఢ నిద్రపోవడం కూడా తప్పు కాదు. దేవుడు మనందరికీ నిద్రిచ్చాడు. ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని, ఉత్సాహాన్ని పొందుకోవడానికి మానవులుగా మనందరికీ నిద్రిచ్చింది ఆయనే. నిద్రలో బలమిచ్చేది కూడా ఆయనే, శక్తినిచ్చేది ఆయనే, ఉత్సాహాన్నిచ్చేది ఆయనే, ఆరోగ్యాన్నిచ్చేది ఆయనే. ఇవి నేను మీకు జ్ఞాపకం చేశాను. మరి నిద్రపోవడం వేరు, గాఢ నిద్రలోకి వెళ్ళడం వేరు. వైద్యులు చెబుతున్నారు ఏమనంటే, ఒక మనిషి ఎంతగా గాఢ నిద్రపోతే అంత ఆరోగ్యంగా ఉంటారు. చాలామంది నిద్రపోతారు, కానీ వాళ్ళ శరీరం వాళ్ళకు తెలుస్తూ ఉంటుంది. చుట్టుప్రక్కల ఏం జరుగుతుందో వాళ్ళకు తెలుస్తూ ఉంటుంది. ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారో వాళ్ళకు తెలుస్తూ ఉంటుంది. వాళ్ళు ఎవరైనా లేపిన వెంటనే వారు లేస్తారు. అది మామూలు నిద్ర. కానీ గాఢ నిద్ర అంటే ఏం జరుగుతుందో వాళ్లకు తెలీదు, వినబడదు. వారు తమ్మును తాము మర్చిపోతారు. ఒక మనిషి నిద్రలోకి జారుకోవడం వేరు, అలాగే ఆ నిద్రలో నుండి గాఢ నిద్రలోనికి వెళ్ళడం వేరు. అందరూ ఈ గాఢ నిద్రలో ఎక్కువసేపు మరి ఉండలేరు. చాలా తక్కువ మంది మాత్రమే నేటి దినాల్లో ఇటువంటి గాఢ నిద్ర అనబడిన దానిలో ఉంటున్నారు. ఇది తప్పేం కాదండి. ఇది ఒక మనిషికి మేలుకరమైనది, ఒక మనిషికి ఆరోగ్యకరమైనది. చాలామంది యూట్యూబుల్లో మీరు గాఢ నిద్రపోవాలంటే ఈ టిప్స్ పాటించండి, ఈ ఆహార పదార్థాలు తినండి, ఇది వాసన చూడండి, మీరు ఇట్టే నిద్రపోతారు, గాఢ నిద్రలోకి వెళ్ళిపోతారు అంటున్నారు. అవును, మనకు కావాలి. గాఢ నిద్రపోయినప్పుడు ఆరోగ్యం బాగుంటుంది ప్రియులారా. మరి యోనా వాడలో గాఢ నిద్రపోతున్నాడు, డీప్ స్లీప్ అనొచ్చు. మరి దీన్ని మనం మూడవ స్థితిగా మనం తీసుకున్నాం. ప్రియులారా, ఆయన ఇంటిలో ఉండి నిద్రపోతూ గాఢ నిద్రలోకి వెళ్ళడం తప్పు కాదు. ఒకవేళ నీనివే పట్టణానికి దేవుడు వెళ్ళమన్నట్టుగా వెళుతూ ఆయన ఆ వాడలో నిద్రపోతూ గాఢ నిద్రలోకి వెళ్ళడం తప్పు కాదు. కానీ ఇప్పుడు యోనా దేవుని మాట వినకుండా తర్షీషు పట్టణానికి వెళ్ళిపోతూ నిద్రపోయి గాఢ నిద్రలోకి జారుకోవడం అది ఖచ్చితంగా తప్పే అన్న సంగతి మనం గమనించాలి. గాఢ నిద్రపోవాలంటే ఒకటి నిశ్చింత ఉండాలి. చింత ఉన్నప్పుడు గాఢ నిద్రలోకి వెళ్ళడం కష్టం అవుతుంది. ఎవరైనా చింత పడి ఉంటే, చింత కలిగి ఉంటే, చింతలో ఉంటే మనసంతా ఆ చింత చుట్టూ తిరుగుతూ, ఆ బాధ చుట్టూ తిరుగుతూ నిద్రపోతారు. కానీ వాళ్లకు శరీరం తెలుస్తూ ఉంటుంది, చుట్టుప్రక్కల ఏం జరుగుతుందో తెలుస్తూ ఉంటుంది. కానీ ఆ నిద్ర మత్తులోనికి వెళ్ళలేరు అనే సంగతి మనం గమనించాలి. ఎవరైతే నిశ్చింతగా ఉంటారో లేదా ఆ చింతను ఆ కొద్దిసేపు మరిచిపోతారో వారే గాఢ నిద్రలోకి వెళ్తారు. ఇప్పుడు యోనా గాఢ నిద్రలోకి వెళ్ళాడు అంటే ఆయన నిశ్చింతగా ఉన్నాడు అని మనం గమనించాలి. ప్రియులారా, నేను దేవుని మాట వినలేదు, నేను తర్షీషుకు వెళ్ళిపోతున్నాను, ఏం జరుగుద్దో, నేను ఎందుకు ఇలా చేశాను, ఇలా చేయకుండా ఉండాల్సింది. అసలు ఈ చింత ఏది యోనాకు లేదండి. నిశ్చింతగా ఉన్నాడు కాబట్టే గాఢ నిద్రలోకి వెళ్ళాడు. 2, దేవుని గురించిన ఆలోచన
ఆయనకు లేదు. అందుకే గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. నిజంగా ఒకవేళ దేవుని గురించిన ఆలోచన గనక ఉందనుకోండి, ఖచ్చితంగా అతను గాఢ నిద్రలోకి వెళ్ళలేడు. ఎందుకంటే దేవుడు ఎలా స్పందిస్తారో, నేనెప్పుడూ దేవుని మాట కాదనలేదు. నేనెందుకు దేవుని మాట కాదని ఇలా వెళ్ళిపోతున్నాను? అసలు దేవుడు నా గురించి ఏమనుకుంటారో, నేను దేవుని పని ఎందుకు వెనకపెట్టాను? ఈ ఆలోచన ఆయనకు లేదు కాబట్టే చక్కగా గాఢ నిద్రలోకి జారుకున్నాడు. నెంబర్ 3, ప్రశాంతంగా ఉన్నాడు ఆయన. నేను నీనివే పట్టణానికి వెళ్ళకపోవడం 100% కూడా కరెక్టే. నేను తర్షీషుకు వెళ్ళిపోవడం 100% కూడా కరెక్టే. ఆ ప్రశాంతత ఆయనలో ఉంది కాబట్టే చక్కగా గాఢ నిద్రపోయాడు. ఈ 3 ఆయనలో ఉన్నాయి. నిశ్చింతగా ఉన్నాడు. దేవుని గురించిన ఆలోచన ఆయనకి లేదు. ప్రశాంతంగా ఉన్నాడు. కాబట్టే యోనా గాఢ నిద్రపోయినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడొచ్చు. కాబట్టి మనం గమనించాలి, గాఢ నిద్ర పోవడం లేదా గాఢ నిద్రలోకి వెళ్ళడం తప్పు కాదు. కానీ ఆ గాఢ నిద్ర అనేది దేవుని మార్గంలో లేకపోవడం మాత్రం అది ముమ్మాటికి తప్పే. అతను దేవుని మార్గంలో లేడు. హ్యాపీగా ఆయన పండుకున్నాడు. గాఢ నిద్రలోకి జారుకున్నాడు. గమనించాలి, ఆ గాఢ నిద్రలో ఉన్న యోనాకి సముద్రం మీద పెద్ద గాలి పుట్టిందన్న విషయం ఆయనకు తెలియలేదు. సముద్రం మీద గొప్ప తుఫాను పుట్టిందన్న విషయం ఆయనకు తెలియలేదు. వాడ బద్దలైపోతుందన్న ఆ సంగతి కూడా యోనాకి అర్థం కాలేదు, తెలియలేదు. ఎందుకు? గాఢ నిద్రలో ఉన్నాడు కాబట్టి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, గాఢ నిద్రలో ఉన్న మనిషికి బయట ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాదు. ఏం జరుగుతుందో ఏది తెలీదు. అదే నిద్రమత్తు. ఆ నిద్రమత్తులో యోనా ఉన్నాడు. అవును, దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు గాఢ నిద్రపోయినప్పుడు ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదన్న విషయం మనకు అర్థమవుతుంది. వాక్య గ్రంథములో ఇలా వ్రాయబడింది. సమూయేలు మొదటి గ్రంథము 26వ అధ్యాయము 12వ వచనంలో, సమూయేలు మొదటి గ్రంథము 26వ అధ్యాయము 12వ వచనంలో ఇలా వ్రాయబడింది. సౌలు తలగడ దగ్గరనున్న ఈటెను నీళ్ల బుడ్డిని తీసుకొని వారిద్దరూ వెళ్ళిపోయిరి. యెహోవా చేత వారికందరికి గాఢ నిద్ర కలుగగా వారిలో ఎవడనూ నిద్ర మేలుకొనలేదు, ఎవడనూ వచ్చిన వారిని చూడలేదు. గమనించాలి ప్రియులారా, సౌలు తన సైన్యం దావీదును పట్టుకోవాలని వచ్చారు. దావీదుకు ఆ సంగతి తెలిసింది. దావీదు ఒక వ్యక్తిని తీసుకొని ఆ సైన్యం దగ్గరికి వచ్చాడు. సౌలుతో పాటు వచ్చిన వారందరూ నిద్రపోతున్నారు. వాళ్ళు గాఢ నిద్రలోకి వెళ్ళారు. ఆ సమయంలో దావీదు సౌలు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఈటె ఉంది, నీళ్ల బుడ్డు ఉంది. పక్కన ఉన్నటువంటి వ్యక్తి అంటాడు దావీదుతో, అయ్యా, ఈ ఈటెతో ఒక్క పోటు పొడి చేస్తాను, నేను సౌలుని, నీకు శత్రు శేషం ఉండదు. అంటే వద్దు, యెహోవా చేత అభిషేకం పొందిన వాడిని చంపి ఎవరు నిర్దోషవుతారు? వద్దు వద్దు అని అక్కడున్న ఈటె, నీళ్ల బుడ్డి తీసుకొని వచ్చేస్తారు దావీదును అతనితో పాటు వెళ్ళిన వ్యక్తి, వీళ్ళిద్దరూ కూడా. గమనించాలి, వాళ్ళు గాఢ నిద్రలో ఉండడం వల్ల అక్కడికి దావీదు వచ్చిన సంగతి కానీ, దావీదుతో పాటు ఇంకో వ్యక్తి వచ్చిన సంగతి, వీళ్ళిద్దరూ వచ్చిన సంగతి అక్కడ ఉన్న ఆ సైన్యంలో ఉన్న ఎవరికీ తెలియదు. గాఢ నిద్ర పోయినప్పుడు చుట్టుప్రక్కల ఏం జరుగుతుందో మనకి తెలియదని దేవుని వాక్యంలోంచి మనం గమనించవచ్చు. మరొక సంగతి ఇలా రాయబడింది. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 21వ వచనం ఇలా వ్రాయబడింది. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయం 21వ వచనం, పిమ్మట హెబెరు భార్య అయిన యాయేలు గుడారపు మేకు తీసుకొని సుత్తి చేత పట్టుకొని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగియుండగా నేలకు దిగునట్లు ఆ మేకును అతని కణతల్లో దిగగొట్టగా అతడు చచ్చెను. గమనించాలి, సీసెరా అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు.
ఆయన ఇశ్రాయేలీయులను బాధించినవాడు, బానిసత్వంలో పెట్టుకున్నవాడు. అతను చాలా గొప్పవాడని దేవుని వాక్యలో మనం చూడొచ్చు. చూడండి, నేను మీకు చూపిస్తాను. అక్కడే 4వ అధ్యాయం 2వ వచనంలో, యెహోవా హాసోరులో ఏలు కనాన్ రాజైన యాబీను చేతికి వారిని అప్పగించిన అతని సేనాధిపతి అన్యుల హరోషెతులో నివసించిన సీసెరా, అతనికి 900 ఇనుప రథములు ఉండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీయులను కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలు యెహోవాకు మొర్రపెట్టిరి. గమనించాలి, 900 ఇనుప రథములు కలిగిన సైన్యాధిపతి సీసెరా. ఆ సీసెరా అనేటువంటి ఆ వ్యక్తిని మరి దేవుడు పట్టుకోవాలి అనుకున్నాడు. ఎందుకు? ప్రార్థన చేశారు ఇశ్రాయేలీయులు. 20 సంవత్సరాలు కఠినమైన బాధ పెట్టాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు వారికి విడుదల కలుగు చేయడానికి మరి ఆయన న్యాయాధిపతిని ఎన్నుకున్నారు. అక్కడికి దెబోరా, బారాకు మాట్లాడుకున్నారు. ఆ సమయంలో మరి బారాకు వీరు యుద్ధానికి రావడం మొదలుపెట్టారు. ఆ యుద్ధములో సీసెరా పరిగెత్తడం మొదలుపెట్టాడు. దేవుడు సీసెరాను ఓడించడం మనం చూస్తాం. చివరికి ఆ సీసెరా పారిపోతూ ఉండగా ఒక స్త్రీ, ఆమె పేరు మనం చూసాం, యాయేలు. ఆమె రండయ్య అని చెప్పి తన గుడారంలోకి తీసుకుని వెళ్ళింది. అలసట్లో ఉన్నాడు. పరిగెత్తుకొని ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని పరిగెత్తుకొని వచ్చాడు ఆ సైన్యాధిపతి. 900 ఇనుప రథములు కలిగిన సైన్యాధిపతి పరిగెత్తుకొని వచ్చాడు. ఎందుకు? దేవుడు తోడుగా ఉన్నప్పుడు ఎవరికి దేవుడు తోడుగా ఉంటాడో వారిదే విజయం. కాబట్టి సీసెరా అనే సైన్యాధిపతి గొప్పవాడైనా పరిగెత్తుకొని వచ్చాడు. ఈలోపు ఆమె అతన్నక్కడ విశ్రాంతి తీసుకోమంది. ఆయన అంత పారిపోయి వచ్చినవాడైనా అక్కడికొచ్చి గాఢ నిద్రలో గెలిపాడంట. ఆలోచించండి, అసలు అలసట్లో ఉన్నవాళ్ళు లేదా ఆ ప్రాణ అపాయము కలిగినటువంటి ఒక వ్యక్తి వెనకాల పరిగెత్తుకొని వస్తూ ఉంటే ఎవరన్నా సరే అసలు నిద్రపోతారండి? కానీ అతను గాఢ నిద్ర పట్టింది. వెంటనే ఆ స్త్రీ అంటండి, దేవుని వాక్యలో మనం చూసినప్పుడు ఒక మేకు తీసుకుందంట, గుడారపు మేకు. అది తీసుకొని అతని కణతల్లో దిగ్గొట్టింది, ఆయన చంపేసింది. ఆమె మేకు తీసుకుని తనను చంపుతుందన్న సంగతి ఆయన తెలీదు. ఏంటే ఆయన గాఢ నిద్రలో ఉన్నాడు. గాఢ నిద్రలో ఉన్నప్పుడు చుట్టుప్రక్కల ఏం జరుగుతుందో మనకి తెలియదు. దేవుడు ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసినట్లుగా దేవుని వాక్యలో మనం చూడొచ్చు. ఆదికాండం 2:21 మనకు బాగా తెలుసు. ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసినప్పుడు అతని ఎముకల్లో ఒకదాన్ని తీశాడు దేవుడు, స్త్రీనిగా నిర్మించాడు. గమనించాలి, అనగా అక్కడ ఆదాము గాఢ నిద్రపోయినప్పుడు తన శరీరంలో ఒక ఎముక బయటకు రావడం జరిగింది. అంటే గాఢ నిద్ర పట్టినప్పుడు ఒక మనిషికి ఏం జరిగినా పర్వాలేదన్నట్టుగానే ఉంటుంది. 4వదిగా మరి మనం దేవుని వాక్యంలో చూస్తే అపోస్తలుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనం నిన్న ధ్యానంలో మనం చూసాం. ఐతుకు అనేటువంటి ఒక యవనస్తుడు దేవుని మందిరంలోకి వచ్చి గాఢ నిద్రపోతున్నాడు. అప్పుడు ఐతుకు అన్న ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించి ఉండగా నిద్రాభారం వల్ల జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఎత్తబడినవు. గమనించాలి, ఐతుకు అనేటువంటి యవనస్తుడు గాఢ నిద్రలో గెలిపాడు చర్చిలో కూర్చొని. నిన్నే మీకు జ్ఞాపకం చేశాను, చర్చిలో కొంతమంది మామూలుగా నిద్రపోతుంటారు, కోడి నిద్రపోతారు. కొంతమంది మధ్య మధ్యలో చూస్తూ ఉంటారు, మళ్ళీ నిద్రపోతుంటారు. కొంతమంది మామూలు నిద్రపోతుంటారు, కానీ కొంతమంది ఇంకా అసలు నోరు తెరిచి ఆవలించమని నిద్రపోతారు. చర్చిలో కూడా గాఢ నిద్ర, ఇంకా కోడి నిద్ర కాదు, మామూలు నిద్ర కాదు. కొంతమంది మందిరంలో గాఢ నిద్ర, ఐతుకువలు నిద్రపోతూ ఉంటారు. గమనించాలి, ఆయన జోగుతున్నాడంటే ఇలాగా తెలియలేదు ఆయనకి. చివరికి ఆ పైనుండి ఆయన కిందన పడి చనిపోయాడు. అలా పైనుంచి కిందన పడ్డం కూడా ఆయన తెలియదు, ఎందుకంటే ఆయన గాఢ నిద్రలో ఉన్నాడు. గమనించాలి, గాఢ నిద్రలో ఉన్న సౌలుకి చుట్టుప్రక్కల ఏం జరిగిందో తెలియలేదు. గాఢ నిద్రలో ఉన్నటువంటి ఆ సీసెరాకు తనకేం జరుగుతుందో తెలియలేదు. గాఢ నిద్రలో ఉన్న ఐతుకు చనిపోయిన సంగతి ఆయనకు తెలియలేదు. గాఢ నిద్రలో ఉన్న ఆదాముకి ఎముక తీసేసిన ఆయనకి ఏమీ అనిపించలేదు. చూసారా, ఒక మనిషికి గాఢ నిద్ర కలిగినప్పుడు
చుట్టుప్రక్కల ఏం జరుగుతుందో, తనకేం జరుగుతుందో కూడా తెలియనంత మత్తులోనికి వెళ్ళిపోతారని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి యోన అటువంటి గాఢ నిద్రలోనికి ఆ ఓడ దిగువ భాగమునకు పోయి వెళ్ళిపోయాడు. ఓడ బద్దలైపోతుంది, తుఫాన్ అధికమైపోతుంది, గాలి బలంగా వీస్తుంది. అయినా సరే గాఢ నిద్రలోకి వెళ్ళిన యోన లేవలేదు, ప్రశాంతంగా పండుకున్నాడు. ప్రియులారా, ఇప్పుడు మనం దీన్ని ఆధారం చేసుకొని ఒక సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇలా పండుకోవడం మంచిదే, తప్పు కాదు. నేను మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మన నిద్రపోయినప్పుడు ఇలా గాఢ నిద్రలోకి వెళ్ళడం మేలుకరం, ఆరోగ్యకరం. కానీ దేవునికి ఇష్టము లేని మార్గంలో వెళుతూ, దేవునికి ఇష్టము లేని జీవితాన్ని జీవిస్తూ మనం ప్రశాంతంగా నిద్రపోవడం అనేది పాపం. నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను అన్న భీతి, చింత ఏదీ లేకుండా దేవునికి దూరంగా ఉండి పాపము చేస్తూ కూడా ఎందరో ఈరోజు ప్రశాంతంగా నిద్రపోతున్నారు. వాళ్ళు తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆనందంగా ఉంటున్నారు. కానీ అది పాపమే కదా. మనం పాపం చేసినప్పుడు నిద్ర పట్టకూడదు. అటువంటి పరిశుద్ధతలోనికి మనం వెళ్ళాలి. మనం దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పుడు మనల్ని చింత తినేయాలి, నిద్ర పట్టకూడదు. క్షమాపణ అడిగి పశ్చాత్తాపం పొందుకొని అప్పుడు నిద్రలోనికి జారుకుంటే ఆ నిద్ర మనకు ఆశీర్వాదకరం, ఆ గాఢ నిద్ర మనకి మేలుకరం. ప్రియులారా, గమనించాలి. అయితే నేను దీన్ని ఒక మాట జ్ఞాపకం చేసి ముగింపులో తీసుకుని వెళ్తాను. గాఢ నిద్రపోవడం ఇప్పటివరకు మనం చూసాం దేవుని వాక్యంలో. అయితే కొంతమంది ఆధ్యాత్మికంగా కూడా గాఢ నిద్ర అనే మత్తులో ఉంటారు. అంటే వాళ్ళు చూస్తుంటారు, చుట్టుప్రక్కల ఏం జరుగుతుందో కూడా వాళ్ళకు అర్థం కానంత మత్తులో వాళ్ళు ఉంటారు. దానికి ఒక మంచి ఉదాహరణ సంసోను జీవితం. సంసోను గాఢ నిద్రలో ఉన్నాడు. మీకు నేను చూపిస్తానండి దేవుని వాక్యంలో. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 19వ వచనం. ఆమె తన తొడ మీద అతని నిద్రబుచ్చి ఒక మనుష్యుని పిలిపించి వాని చేత అతని తల మీది 7 జడలను క్షౌరము చేయించి అతని బాధించుటకు మొదలుపెట్టెను. ప్రియులరా, దేవుని బిడ్డలారా, సంసోన్ని నిద్రబుచ్చిందంటండి ఆ స్త్రీ. గమనించాలి, ఇది మనందరికీ బాగా తెలుసు. అయితే నేను ఇప్పుడు ఈ నిద్ర గురించి మాట్లాడడం లేదు. ఈ నిద్రలోకి వెళ్ళకముందు ఆయన ఆధ్యాత్మికంగా గాఢ నిద్ర అనే మత్తులోకి వెళ్ళిపోయాడు. తాను న్యాయాధిపతి, తాను ప్రతిష్ఠించబడినవాడు, క్షౌరము చేయించుకోకుండా పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడినవాడు సంసోను. దేవుని ఆత్మతో నింపబడి, ఆయన ఆత్మచేత రేపబడి ఇశ్రాయేలీయులకు ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి గొప్ప వ్యక్తి సంసోను. కానీ నిద్రపోయాడు. ఎలా? ఇది శారీరకంగా నేను చెప్పడం లేదు. తాను వ్యభిచారం చేస్తున్నాడు, అది తప్పు అన్న విషయం ఆయనకు అర్థం కావడం లేదు. నేను దేవునికి దూరమయ్యాను ఈ తప్పు చేయడం వల్ల అని ఆయనకు అనిపించడం లేదు. ప్రార్థన చేయాలన్న ఆలోచన ఆయనకి రావడం లేదు. మీరు గమనించాలి, ఇది గాఢ నిద్ర. పాపము చేస్తూ కూడా, దేవునికి దూరమైపోయి కూడా అది ఎరుగని స్థితి గాఢ నిద్ర. చివరికి తనకు అపాయము కలుగుతుందని తెలిసినా సరే తాను అదే స్థితిలో ఉండం, అదే పాపములో ఉండం, ఆ స్త్రీ దగ్గరే ఉండం. ఎంత గాఢ నిద్ర, ఎంత నిద్రమత్తులో ఉన్నాడు ఆయన. ఆధ్యాత్మికంగా ఆలోచించండి. నేను మీకు చూపిస్తాను చూడండి. ఆ స్త్రీ ఎన్నిసార్లు అడిగిందో. అడిగిన తరువాత అయినా, నువ్వు నన్ను ఎందుకు ఇలా అడుగుతున్నావు? నా ప్రాణం తీయాలనుకుంటున్నావా?
నేను నీతో ఉండను, వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి అని అక్కడి నుంచి వెళ్ళిపోయినా బావుణ్ణు. విషయాలు చెప్తున్నాడు కానీ అక్కడే ఉండిపోతున్నాడు. దేవుని వాక్యం నేను మీకు చూపిస్తానండి. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి దెలీలా, నీ బహ నీ మహాబలము దేనిలోనున్నదో, నిన్ను దేని చేత కట్టి బాధింపవచ్చును నాకు దయచేసి తెలుపుమని సంసోనుతో అనగా, సంసోను ఒక విషయం చెప్పాడు. మళ్ళీ అది సక్సెస్ అవ్వలేదు. మళ్ళా 10వ వచనంలో మళ్ళా అడుగుతుంది. అప్పుడు దెలీలా, ఇదిగో నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధమాడితివి, నిన్ను దేని చేత బంధించవచ్చునో దయచేసి నాకు తెలుపుమని సంసోనుతో చెప్పగా, మళ్ళా ఏదో ఒక అబద్ధం చెప్పాడు. కానీ అది మళ్ళా జరగలేదు. మళ్ళా ఆమె ఎలా అడుగుతుందో చూడండి, 13వ వచనం. అప్పుడు దెలీలా, ఇదివరకు నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధములాడితివి, నిన్ను దేనివల్ల బంధింపవచ్చునో నాకు తెలుపుమని సంసోనుతో చెప్పగా, అతడు, నీవు నా తల జడలు 7 అల్లిన ఎడల సరి అని ఆమెతో చెప్పాను. ఇలా చెప్పాడు. ఆ సంగతి కూడా జరగలేదు. ఇప్పుడు మరలా ఆమె అడుగుతుంది 4వసారి 15వ వచనం. అప్పుడు ఆమె, నా యందు నీకు ఇష్టము లేనప్పుడు నేను నిన్ను ప్రేమించున్నానని నీవెందుకు చెప్పుచున్నావు? ఇదివరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలో ఉన్నదో నాకు తెలుపకపోతివని అతనితో అనెను. అలా అన్నదండామె. ఇది 4వసారి. మళ్ళా 16వ వచనం. ఆమె అనుదినమును మాటల చేత అతని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి చావగోరెను. అప్పుడు చెప్పాడు 17వ వచనంలో. గమనించాలి. ఇప్పుడు ఆయన దెలీలాతో వ్యభిచారం చేస్తున్నాడు, తప్పు. అది ఆయనకు అర్థం కావట్లేదు, తెలియడం లేదు. ఏంటి? ఇదే గాఢ నిద్ర, మత్తు. ఆ మత్తులో ఉన్నాడు. ఆ స్త్రీ మత్తులో ఉన్నాడు. ఆ పాప మత్తులో ఉన్నాడు. ఆమె వచ్చి ఫిలిష్తీయుల డబ్బులు తీసుకొని ఇతను చంపాలని, నీ బలం యొక్క రహస్యం ఏంటి అడిగింది. అబద్ధం చెప్పాడు, జరగలేదది. మళ్ళా రెండోసారి నీ బలం యొక్క రహస్యం ఏంటి మళ్ళా చెప్పాడు. మళ్ళా ఫిలిష్తీయులు వచ్చారు. కానీ సంసోను బలముగా లేచి వారి మీద తిరగబడ్డాడు. మళ్ళీ మూడోసారి మళ్ళీ అబద్ధం చెప్పాడు. అబద్ధం చెప్తున్నాడు కానీ అక్కడి నుంచి పారిపోవడం లేదు. ప్రాణం మీదకి వచ్చింది కానీ అక్కడి నుంచి పారిపోవడం లేదు. చివరికి 4వసారి, నువ్వు నన్ను ప్రేమించున్నావు అని చెప్తున్నావు, కానీ నువ్వు నాకు నిజం చెప్పడం లేదు. అలా అని అనుదినము మాటల చేత అతన్ని విసిగిస్తూ ఉంటుంటే చచ్చిపోవాలనిపిస్తుందంట. కానీ అక్కడి నుంచి మాత్రం వెళ్ళడం లేదు. ఎంత భయంకరం, ఎంత గాఢ నిద్ర అండి అది. ప్రియులారా, నిజమే, చాలామంది ఈ రోజున చావాలనుకుంటున్నారు కానీ ఆ పాపాన్ని మాత్రం వదిలిపెట్టడం లేదు. నేను చచ్చిపోతాను ఎందుకు అంటున్నారు కానీ ఆ పాపములోంచి బయటకు రావడం లేదు. ఇదే నిద్ర మత్తు, ఇదే గాఢ నిద్ర. ఇటువంటి గాఢ నిద్రలో ఉన్న సంసోన్ని నిద్రబుచ్చిందండి. ఇక ఆ నిద్ర ఎక్కడ పనికి వస్తుంది చెప్పండి? గాఢ నిద్రతో పోలిస్తే ఈరోజు సంసోనులాగే అనేక మంది తాము ఉన్న పాపమనే మత్తులో ఉండి దేవుణ్ణి మర్చిపోయి, ప్రార్థన మర్చిపోయి, వాక్యం మర్చిపోయి, పరలోక రాజ్యాన్ని మర్చిపోయి, రక్షణ పొందామన్న విషయం మర్చిపోయి ఆధ్యాత్మికంగా బ్రతకాలన్న ఆలోచనని వదిలేశారు. నిద్ర మొత్తండిది, గాఢ నిద్ర అండి. ఈరోజు ఆ గాఢ నిద్ర ఒకవేళ ఉంటే తొలగించి వేసుకోవాలి, లేదంటే మహా అపాయం పొంచి ఉంది. సంసోను చివరికి ఆ గాఢ నిద్రలో ఉండి తన రహస్యాన్ని చెప్పి చివరికి ఫిలిష్తీయుల చేతికి అప్పగించబడి కళ్ళు పోగొట్టుకున్నాడు. బానిస స్థితిలోనికి వెళ్ళిపోయాడు. అనేక మందిని కాపాడవలసిన సంసోను, దేవుని ఆత్మ ద్వారా రేపబడవలసిన సంసోను చివరికి కళ్ళు పోగొట్టుకొనబడి శత్రువుల చేతిలో చెక్కబడ్డాడు. గాఢ నిద్ర. ఈ గాఢ నిద్ర మనలో ఉండకూడదు. మన ఆధ్యాత్మిక జీవితంలో ఏం జరుగుతుందో మనకి తెలియాలి ప్రియులారా. చాలామంది తెలియకుండా జీవించేస్తున్నారు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, వయసు పెరిగిపోతుంది. ఈలోపు జీవితంలో చాలా పోగొట్టుకుంటున్నారు. ఈ గాఢ నిద్ర అనే పాపమనే మత్తులో ఉండి. ఓ స్టోరీ చదివాను, ఇది రిప్ వాన్ వింకిల్లా ఉంటుంది. నాకు గాఢ నిద్ర అనగానే రిప్ వాన్ వింకిల్ అనే ఒక స్టోరీ గుర్తు వస్తుంది. అటువంటిది ఇది కూడా. జమ్మూ కాశ్మీర్లో జరిగినట్టుగా ఒక ఆయన రాశారు.
అక్కడేదో గ్రామం ఉంటుంది, దాంట్లో ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు. భర్త సోమరిపోతు, ఏ పనిలోకి వెళ్ళకపోతే ఓ రోజు భార్యకి చిరాకొచ్చి తిడుతుంది, విసుక్కుంటుంది, సణుక్కుంటుంది. భార్య మీద కోపంతో వేట కుక్కని, తుపాకీని తీసుకొని ఆయన దూరంగా అక్కడి నుంచి అరణ్యానికి వెళ్ళిపోతాడు. అటు ఇటు తిరుగుతాడు, వేటాడతాడు, ఏమీ దొరకదు. సాయంత్రం అయిపోద్ది, అలిసిపోతాడు. అలా అక్కడే అలా పడుకుంటాడు. తర్వాత లేస్తాడు, దాహం వేస్తూ ఉంటుంది, సారాయి ఉంటే బాగుంటుంది అనుకుంటాడు. తీరా చూస్తే ఒక ఆయన ఒక పెద్ద పాత్ర పట్టుకొని సారాయి తీసుకొస్తాడు. ఆ సారాయి అందరికీ పంచమంటాడు, అందరికీ పంచి తాను కూడా తాగుతాడు. తాగి పడుకుంటాడు. తరువాత లేస్తాడు. లేచి చూసేసరికి పక్కనున్న తుపాకీ తుప్పట్టి ఉంటుంది, కుక్క కనబడదు. సరే, తనకి చాలా నీరసంగా అనిపిస్తుంది. అక్కడి నుంచి ఊళ్ళోకి వెళ్తాడు. ఎవ్వరూ తనకు తెలిసిన వారు కనబడరు. తన ఇంటికి వెళ్తాడు, కానీ తన ఇల్లా ఉండదు. ఆ పక్కింటి ఆమెను అడుగుతాడు, ఏమండి, ఇక్కడ మరి ఒక స్త్రీ, మరి వాళ్ళ అమ్మాయి ఉంటుంది కదా, ఎక్కడ అంటే, అదిగదిగో వాళ్ళ అమ్మాయి అదిగో అక్కడ ఉంది అని చూపిస్తే, దూరం నుంచి వస్తాడు. నా భార్యలాగే ఉంది, కానీ నా భార్య ఇంత చిన్నగా ఉందేంటి అనుకుంటున్నాడు. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, అమ్మా పలానా వాళ్ళు ఉన్నారా అని చెప్పి అడిగితే, నేను వాళ్ళ అమ్మాయినండి, మా నాన్నగారు ఎప్పుడో వేటకెళ్ళారు, ఇప్పటిదాకా రాలేదు, మా అమ్మగారు చనిపోయారు అని చెప్పినప్పుడు వెంటనే ఆయన బాధతో, ఆయనకు అర్థమవుద్ది అప్పుడు 20 సంవత్సరాలు అయిపోయిందని. తాను అక్కడికి వెళ్ళి 20 సంవత్సరాలు అయిపోయిందని తన కూతురుతో చెప్తాడు, నువ్వు నా కూతురు అమ్మ, నేను నీ తండ్రిని అమ్మ. ఆమె కూడా గుర్తుపడుతుంది, కౌగిలించుకుని ఏడుస్తాడు. తన నిర్లక్ష్యం, తన సోమరితనం, ప్రియులారా, దేవుని బిడ్డలారా, మరి అతన్ని 20 సంవత్సరాలు కుటుంబానికి దూరం చేసిందని, అక్కడి నుంచి తాగుడు మానేసి, అన్నీ మానేసి తన కూతుర్ని చక్కగా చూసుకుంటాడని ఒక కథ. ఇది నిజంగా జరిగింది కాదు. కానీ ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను ఒక మనిషి జీవితం ఇలాగే ఉంది. అతను తాగేసి అలా 20 సంవత్సరాలు పండుకోగా తన కుటుంబం ఎంత బాధలో ఉందో అతనికి గుర్తొచ్చిందా? లేదు. అది కథే, కానీ అది నిజం. ఎలా నిజం? ఈరోజు అలాగే చాలామంది ఏదో ఒక మత్తులో ఉంటున్నారు. ఏదో ఒక మత్తు. ఆ మత్తులో ఉండి తల్లిని పట్టించుకోరు, తండ్రిని పట్టించుకోరు. కొంతమంది యవ్వనస్తులు ఆ యవ్వన మత్తులో ఉండి తల్లి బాధ, తండ్రి బాధ, వారి పరువు, ప్రతిష్ట ఇవన్నీ ఆలోచించడం లేదు. యవ్వన మత్తులో చాలామంది ఉండి వారి యవ్వన భవిష్యత్తును వారు పోగొట్టుకుంటున్నారు. ఎందరో పెళ్ళైన వారు అనేక రకాలైన పాపం అనే మత్తులో ఉండి కుటుంబ భవిష్యత్తును వాళ్ళు పాడు చేస్తున్నారు. వెనక్కి తిరిగి చూసుకుంటే మళ్ళీ ఏమీ లేదు, ఏమీ లేదు. ఆ మత్తులో ఉండి కొన్నాళ్ళు వాళ్ళకి ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కావడం లేదు. ప్రియులారా, ఈరోజు ఒకవేళ ఏ మత్తులో ఉన్నావు నీవు? ఓ తమ్ముడా, చెల్లి, మత్తులో ఉండి అమ్మా నాన్న మనసు అర్థం చేసుకోలేకపోతున్నావా? కుటుంబాన్ని అర్థం చేసుకోలేకపోతున్నావా? ఓ ప్రియమైన భర్త, నీవు ఏదో మత్తులో ఉండి నీ బిడ్డల మనస్సును, నీ భార్య మనస్సును అర్థం చేసుకోలేకపోతున్నావా? ఓ ప్రియమైన ఇంటి యజమానురాలా, నీవు ఏదో మత్తులో ఉండి నీ కుటుంబాన్ని సరిగ్గా నడిపించుకోలేకపోతున్నావా? ఆలోచించండి. మత్తులో ఉండొద్దు. గాఢ నిద్ర మనకొద్దు. నిద్రపోయినప్పుడు శారీరక గాఢ నిద్ర మనకు అవసరమే. కానీ మన జీవితంలో ఏం జరుగుతుందో అర్థం కాని ఆ గాఢ నిద్ర మన ఎవ్వరికీ వద్దు. దానిలోంచి మనం బయటపడదాం. కాబట్టి మన జీవితాల్లో మరి యోనాను మనం చూసాం. అతను గాఢ నిద్రపోతున్నాడు. అతను ఆధ్యాత్మికంగాను అలాగే ఉన్నాడు, శారీరకంగాను కూడా అలాగే ఉన్నాడు. ప్రియులారా, మన జీవితాల్లో ఈ గాఢ నిద్రలోకి వెళ్లకుండా మనం జాగ్రత్త పడదాం. ఒక మాట దేవుని వాక్యం ఇలా ఉంది, నేను ముగించేస్తున్నాను. సామెతలు 19:15, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనం ఇలా ఉంటుంది, సోమరితనము గాఢ నిద్రలో పడవేస్తుందని చెప్పి. సోమరిగా ఉన్నామా, ఎక్కువ నిద్రపోతాం, గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాం. అలాగే ఆధ్యాత్మికంగా కూడా సోమరిగా ఉన్నామా, గాఢ నిద్రలోకి వెళ్ళిపోయి ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలోకి మనం వెళ్ళిపోతాం. యోనాలోంచి మరి ఈ స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటూ
గాఢ నిద్ర అనబడిన ఆధ్యాత్మిక మరి దారుణమైన భయంకరమైన స్థితిలోంచి మనం బయటికి రావాలి. దేవునికి ఇష్టం లేకుండా ఏ రోజు కూడా నీవు నిద్రపోకూడదు. ఆ రోజు దేవునికి ఇష్టం లేకుండా జీవించిన రోజు ఏడుస్తూ ప్రార్థన చేసుకుంటేనే కానీ నిద్రపోకూడదు. అటువంటి జీవితం కోసం మనం వేడుకుందాం. యోనా గాఢ నిద్రపోతూ చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ఉన్నాడు. మనం ఇంకా ఏం ధ్యానం చేయబోతామో మనం చూద్దాం. దేవుడి మాటలు మన హృదయాల్లో ఫలింపజేసి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. జీవం కలిగిన దేవా, మీ నామానికి స్తోత్రాలు, వందనాలు. గాఢ నిద్రలో ఉన్న యోనాను గురించిన అనేక తలంపులు మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. ఏం జరుగుతుందో తెలియని పాపపు మత్తు ఈరోజు మా మానవ జాతిని ఆవరించింది నాయన. మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని మన్నించండి, మమ్మల్ని కనికరించండి, మా మీద మీరు దయ చూపించండి ప్రభువా. మత్తులోంచి బయటికి రావాలి. అనేక కుటుంబాలు, అనేక మంది వ్యక్తులు ఇంకా ఏదో ఒక మత్తులో తండ్రి ఉన్నారు. దయచేసి మీరు విడుదల చేయండి. మత్తులోంచి బయటకు వచ్చి ఆ మత్తును విడిచిపెట్టి మేల్కొని జీవముతో నింపబడి మెలకువగలిగి జీవించగలిగే ధన్యత మాకందరికీ దయచేయమని, ఇదిగో నాయన ఈరోజు ఈ ప్రార్థనలో పాల్గొని బిడ్డలందరినీ నిండారుగా దీవించి మీ హస్తం వేసి ఆశీర్వదించి అభిషేకించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, దేవుడు మీ అందరికీ తోడై నడిపించును గాక. యోనా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం మీద ఇప్పటికి మనం 6 సందేశాలు మనం విన్నాం. ఇంకొక సందేశాన్ని మనం సోమవారం విందాం. ఎందుకంటే ఈరోజు శనివారం, రేపు ఆదివారం. ఆదివారం మరి ఈ కార్యక్రమం మనకు రాదు. ఆదివారం ఆరాధనలో మనం వాక్యాన్ని వింటాం. మరలా సోమవారం మనం ఈ కార్యక్రమాన్ని చూద్దాం. మరి దేవుడు మీ అందరికీ తోడైండును గాక. వాక్యం చదువుకోండి. మరలా చెప్తున్నాను, ప్రార్థన చేసుకోండి. కుటుంబ ప్రార్థన దయచేసి మీరు మర్చిపోవద్దు. ప్రభు కృపలో ఎదగండి, ఆనందంగా ఉండండి. ఆనందంగా ఉండడానికి మీకు ఆటంకంగా ఉన్నవన్నీ తొలగించి వేసుకోండి, తీసివేసుకోండి, సంతోషించండి. దేవుడు మీ అందరికీ తోడైండును గాక. రేపు ఉదయం ఆదివారం ఆరాధనలో మనందరం కలుసుకుందాం. దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఈ దినమంతా ప్రభు మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆదరించి ధైర్యపరిచి ఆనందాన్నిచ్చి బలపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.